రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా మనం ఒక 1/2 కిలో చికెన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. మనం ముందుగా ఇలాగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఉప్పు వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని ఇలాగా జల్లీలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బ, బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, మసాలా పొడి. ఈ మసాలా పొడి కొబ్బరి, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై కూడా అంటే ఫ్రై కాదు, కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి సిమ్లో పెట్టుకుందాం. 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు. ఇలా వేపుకోవాలి. వేపుకున్నాక ఈ ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. దీంట్లోకి ఒక కరివేపాకు రెబ్బ ఇలా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగాలి. వేగితే బాగుంటుంది. అలాగే మనం ఒక ఆనియన్స్ కూడా కొంచెం ఇంకొక ఆనియన్ గ్రేవీ పట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది దీంట్లో వేస్తాను. ఇది ఆనియన్స్ ఆగాక వేగాలి బాగా. అలాగే మా ఛానల్ కొత్తగా ఓపెన్ చేసాము. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వంటలు కావాలన్నా, రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్ ద్వారాగా పెట్టండి. ఆనియన్స్ వేగాయి. దీంట్లోకి ఇందాక చెప్పాను కదా ఒక గ్రేవీ చేసుకోవాలి, ఒక ఆనియన్ మిక్సీ పట్టుకొని అని. ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటాను. ఇది రైస్లోకి, పలావ్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. బాగా వేగాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకున్నాం పచ్చివాసన పోయేదాకా. ఇంచు అల్లం ముక్క, 4-5 రెబ్బలు వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాం. సరిపోతుంది అది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాం. ఇది కూడా కొంచెం వేగాలి పచ్చివాసన పోయేదాకా. మంటని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది కూడా బాగా వేసుకుందాం ఆయిల్లో. మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగుంటే సిద్ధ. అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి.
వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం దీనికి పట్టించాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాం, ఎందుకంటే ఇందాక కొద్దిగా వేసుకున్నాం, కొంచెం సరిపోతుంది. సాల్ట్ ఆల్రెడీ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. ఇందులో కలపాలి, లేదంటే అడగంటారు. ముక్కలు ఆయిల్లో బాగా కొంచెం వేయనిద్దాం, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో దాంట్లో ఒక స్పూన్ కారం వేద్దాం. కారం వేసి కలుపుకుంది. ఇప్పుడు దీనికి కొంచెం గ్రేవీ రావాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇట్లా ఉడకలేదు. ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, తొందరగానే అయిపోతుంది. కారం పచ్చివాసన పోయేదాకా కొంచెం కాసేపు. ఇప్పుడు ఈ మసాలా చేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో వేసుకుంది. పడుతుంది, ఎందుకంటే కొంచెం ముక్కలు పట్టాలి కదా గ్రేవీ అంతా. సరే అంతా ఇలా బాగా పట్టింది. కాసేపు మగ్గనిద్దాం. ఇలా వేసుకున్నాం కదా, అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అయిపోయింది. ఇది గ్రేవీ లాగా, అంత కర్రీ కాదు, ఇది గ్రేవీ లాగా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాము.